హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే డెత్ నోట్ సీజన్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. మీరందరూ డెత్ నోట్ సీజన్ 1 అయితే చూసి ఉంటారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం డెత్ నోట్ సీజన్ 2లోనైతే మన డెత్ నోట్ని అయితే సేల్ చేయబోతున్నారు అనమాట. అంటే ఎవరికి ఒకరికి అమ్మబోతున్నారు. అది ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూసి తర్వాత కామెంట్లో ఈ వీడియో ఎలా వచ్చిందో కాస్త మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా మనం స్టోరీ స్టార్ట్ చేసినట్టయితే 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ షినిగామి వాళ్ళు ఒక షినిగామి అయితే రీక్తో ఎలా అంటుంది, రీక్ ఈ నోట్బుక్ నీకు కావాలా అని అంటుంది. అప్పుడు రీక్ నేను దీన్ని తీసుకుంటాను, కానీ నాకు దీంతో పాటు ఇంకేదైనా ఇస్తావా అని రీక్ అయితే అడుగుతాడు. అప్పుడు ఆ రియుకి ఆ షినిగామి యాపిల్ అయితే ఇస్తుంది. తన పాత జ్ఞాపకాలన్నీ ఆ రియుకి అయితే గుర్తొస్తాయి. అప్పుడు రియుక్ గాల్లోకి ఎగిరి నాకు ఇంకా యాపిల్స్ కావాలి, నేను ఇప్పుడు హ్యూమన్ వాళ్ళకి వెళ్ళాలి, అలాగే లైట్ యాగామి లాంటి ఒక హ్యూమన్ని కనిపెట్టాలి, ఇది ఎలాగైనా నేను చేసి నా ఆకలిని నేను తీర్చుకోవాలి, అలాగే యాపిల్స్ని తీయాలని రియుక్ అనుకుంటుంది. అప్పుడు రియుక్ అండర్ గ్రౌండ్ నుంచి అయితే ఒక అబ్బాయి దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళి తన నోట్బుక్ని అయితే తన నెత్తి మీద అయితే టచ్ చేస్తాడు. అప్పుడు రీక్ ఆ అబ్బాయికి కనిపిస్తాడు. అప్పుడే సీన్ అయితే షిఫ్ట్ అవుతుంది. 2 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ని అయితే మనకు చూపిస్తారు. అక్కడ టనాకా మినిరో అనే ఒక అబ్బాయి అయితే టాప్ క్లాస్లో అయితే పాస్ అవుతాడు. ఇక్కడ ఒక అబ్బాయి పైన అయితే ఒక బుక్ అయితే పడుతుంది. ఆ బుక్ ఎలా పడిందో అని ఆ అబ్బాయి అయితే వెనకాల తిరిగి చూస్తాడు. అప్పుడే వెనకాల రీక్ అయితే ఉంటాడు. రీక్ని చూసిన ఆ అబ్బాయి అయితే భయపడి కింద అయితే పడతాడు. అప్పుడు రీక్ ఇలా అంటాడు, అంటే నువ్వేనా ఈ జపాన్లో స్మార్టెస్ట్ బాయ్? మీ టీచర్ చెప్పింది కదా, నువ్వు 3 years నుంచి ఫస్ట్ వస్తున్నావు అంటావు కదా స్కూల్లో అని రీక్ అయితే అంటాడు. నాకు తెలిసి నువ్వు మాట్లాడేది ఇంటెలిజెంట్ టెస్ట్ గురించి అనుకుంటా. నిజానికి మనుషులు ఎవరైతే స్మార్ట్గా ఉంటారో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేస్తారు. ఒకవేళ నువ్వు ఐక్యూ టెస్ట్లో మంచిగా మార్కులు తెచ్చుకుంటున్నావు అంటే నువ్వు స్మార్ట్ అనే అర్థం కదా అని రీక్ అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటాడు, నేను ఐక్యూ టెస్ట్లో అంత మంచి మార్కులు తెచ్చుకుంటున్నానంటే దానికి అంతటికీ కారణం నేను ఎప్పుడూ టైం వేస్ట్ చేయను. ఎప్పుడు కూడా ఐక్యూ టెస్ట్ పెంచుకోవడానికి ఐక్యూ టెస్ట్తో ఉన్న సినిమాలు కానీ లేదంటే ఏవైనా ఐక్యూకు సంబంధించిన యాప్స్ కానీ వాడుతూ ఉంటా. అందుకే నాకు ఐక్యూ టెస్ట్లో ఎక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు రీక్ అయితే నువ్వు వేస్ట్గా అని ఆ అబ్బాయిని అయితే అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి నేను వేస్ట్గానే ఏం కాదు, కానీ నాకు ఐక్యూ టెస్ట్లో అయితే చాలా మంచి మార్క్స్ వస్తాయి అంతే, కానీ నేను వేస్ట్గానే అయితే కాదు అని అంటాడు. అప్పుడు రీక్ ఇలా అంటాడు, ఎంతసేపు అని ఇక్కడ ఉంటాం, తొందరగా మీ ఇంటికి వెళ్దాం పదా. ఓ మా ఇంటికా? మా ఇంట్లో వద్దు, నిన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళు ఏమని అంటారు. నువ్వేం భయపడకు, నేను ఎవరికి కనిపించను, నిన్ను నమ్మను, నేను నిజం చెప్తున్నా, నేను ఎవరికి కనిపించను, పద మీ ఇంటికి వెళ్దాం. ఏంటి నువ్వు? అప్పుడు రేయక్ ఆ అబ్బాయికి అయితే డెత్ నోట్ని అయితే ఆ అబ్బాయికి ఇస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆ డెత్ నోట్ని చూస్తూ, ఇది అదేనా, ఇది ఆ కీరా వాడిందేనా? ఆ డెత్ నోట్ని చూసిన టనాకా అయితే షాక్ అయిపోతాడు. అప్పుడు అరుస్తూ ఇలా అంటాడు, అంటే ఇది కీరాదా, ఇది కీరాదా? ఎవరు ఆ క్రిమినల్స్ రేట్ మొత్తం జపాన్లో తగ్గించిన వాళ్ళు అదేనా, అదేనా ఈ బుక్ అని టనాకా అయితే అరుస్తూ చెప్తాడు. అప్పుడు రీక్ ఇలా అంటాడు, నీకు పిచ్చి పట్టిందా, ఎందుకు అలా అరుస్తున్నావు? వాళ్ళంతా నా వాయిస్ వినలేరు, కానీ నీ వాయిస్ అయితే వింటారు కదా, ఎందుకు అలా అరుస్తున్నావు అని రీక్ అయితే కోపడతాడు. అప్పుడు రీక్ ఇలా అంటాడు, అయితే నీకు కిరా గురించి తెలుసా అని రీక్ అంటాడు. అప్పుడు టనకా నాకు తెలుసు, మా స్కూల్లో తనకు సంబంధించిన చాప్టర్ మొత్తం ఉంది. అది విన్న రీక్ ఇలా అంటాడు, అయితే మీరు ఆ కీరాని దేవుళ్ళ భావిస్తున్నారా అని అనగానే టనాకా ఇలా అంటాడు, దేవునిలా కాదు, తనని అందరూ ఒక ఈవిల్ ఫోర్స్ లాగా భావిస్తారు. అలాగే కొంతమంది
కీరాని దేవునిలా కూడా భావిస్తారు అని టనాకా చెప్తాడు. అప్పుడు రీక్ టనాకాతో చెప్తాడు, ఫస్ట్ పేజ్లో దానికి సంబంధించిన రూల్స్ అయితే ఉంటాయి, ఒకసారి నువ్వు చదువుకో అని రీక్ చెప్తాడు. అప్పుడు టనాకా ఫస్ట్ పేజ్ చూసి, ఏంటి ఇది ఇంగ్లీష్లో ఉంది అని టనాకా చూసి, నువ్వు దీన్ని ట్రాన్స్లేట్ చేయగలవా, నాకు ఇంగ్లీష్ రాదు అని టనాకా చెప్తాడు. నువ్వు సీరియస్గానే చెప్తున్నావా అని రీక్ అంటాడు. అప్పుడైతే రీక్ టనాకాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రూల్ నెంబర్ 1, ఈ డెత్ నోట్లో ఎవరి పేరైతే రాస్తామో వాళ్ళైతే చనిపోతారు. రూల్ నెంబర్ 2, ఎవరి పేరైతే మనం రాస్తున్నామో ఆ పర్సన్ ఫేస్ని అయితే మన బ్రెయిన్లో గుర్తుంచుకుంటూ ఉండాలి. రూల్ నెంబర్ 3, ఆ పర్సన్ పేరు రాశాక ఆ పర్సన్ ఎలా చనిపోవాలో వితిన్ 1 minute 30 secondsలో అయితే రాయాలి. రూల్ నెంబర్ 4, ఆ పర్సన్ ఎలా చనిపోవాలో మనం ఆ డెత్ నోట్లో రాయకపోతే ఆ పర్సన్ అయితే హార్ట్ అటాక్తో అయితే చనిపోతాడు. అండ్ లాస్ట్ రూల్ నెంబర్ 5, ఆ పర్సన్ ఎలా చనిపోవాలో వితిన్ 6 minutes 40 secondsలో అయితే ఆ డెత్ నోట్లో ఇన్ఫర్మేషన్తో సహా రాయాలి అని రీక్ అయితే టనాకాకి చెప్తాడు. ఇవన్నీ విన్న టనాకా ఆ రూల్స్ అన్నీ అర్థం చేసుకొని, అయితే ఆ కీరా ఇలాగే చంపాడు అని తనైతే అనుకుంటాడు. అప్పుడు టనాకా ఇలా అంటాడు, నేను ఇవన్నీ నమ్మా, కానీ ఒక్కసారి ఆ కీరా గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయని టనాకా అడుగుతాడు. అప్పుడు రీక్ ఇలా చెప్తాడు, ఆ పోలీసులు ఇంకా కీరాని పట్టుకోవడానికి ట్రై చేశారు కదా, అప్పుడు నాకు చాలా ఎంటర్టైన్మెంట్ దొరికింది. కీరా ఇచ్చే ఒక్కొక్క ట్విస్ట్కి మైండ్ పోయింది అసలు అని రీక్ అయితే టనాకాకి చెప్తాడు. అలాగే రీక్ ఇలా చెప్తాడు, నేను నా పర్సనల్ ఫీలింగ్స్ని అయితే షేర్ చేసుకోలేను, కానీ నాకు ఎంతవరకు గుర్తుందో అదంతా నీకు చెప్తా అని రీక్ చెప్తాడు. అప్పుడు రీక్ 10 సంవత్సరాల క్రితం లైట్ యాగామి ఏమేమి చేశాడో టనాకాకి అంతా చెప్తాడు. అప్పుడు టనాకా, నీకు అదృష్టం కలిసి మా మమ్మీ యాపిల్ అయితే ఇక్కడ పెట్టెళ్ళింది, నాకు రోజు ఒక యాపిల్ అయితే ఇస్తూ ఉంటుంది అని టనాకా చెప్తాడు. అప్పుడు రీక్ ఆ యాపిల్ని తినేస్తాడు. అప్పుడు టనాకా ఆ బుక్ చూసి ఇలా అంటాడు, అయితే కీరా ఈ బుక్లో ఉన్న రూల్స్ ప్రకారమే ఆ క్రిమినల్స్ అందరినీ చంపాడు కదా, అయితే ఈ బుక్ మనం టచ్ చేస్తే నువ్వు వాళ్ళందరికీ కనిపిస్తావు కదా, అయితే ఆ లైట్ యగామి ఆ బుక్ని వాడిన తీరుని చూస్తే తను నిజంగా స్మార్టే. అవును, నువ్వు నిజమే చెప్పావు, తను గనక ఐక్యూ టెస్ట్లో స్కోర్ చేస్తే ఈ నేషన్ మొత్తంలో తనంత మంచి స్కోర్ ఎవరికి రాదు అని రీక్ అయితే టనాకాకు చెప్తాడు. అయితే నువ్వు ఈ బుక్ ఇప్పుడు వాడాలనుకుంటున్నావా అని రీక్ టనాకాని అడుగుతాడు. ఏంటి నేనా, నీకు తెలుసా ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో, ఇప్పుడు మనం ఏది చేసినా కానీ మనం ఈజీగా దొరికిపోతాం. ఇప్పుడున్న టెక్నాలజీతోని సీసీ కెమెరాలు అలాగే ఇంకా చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉండే, వాటిలో ఏ ఒక్క దాంట్లో మనం దొరికినా చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది అని టనాకా అంటాడు. అప్పుడు రీక్, అయితే నువ్వు ఈ డెత్ నోట్ని వాడవా అని టనాకాని అయితే అడుగుతాడు. అప్పుడు టనాకా ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవేళ నేను ఈ బుక్ మళ్ళీ రీక్ ఇస్తే రీక్ దీన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకైతే ఇస్తాడు, అప్పుడు ఈ బుక్తో నాకున్న ఓనర్షిప్ పోతుంది, అలాగే మెమొరీస్ కూడా వెళ్ళిపోతాయి అని టనాకా అయితే ఆలోచిస్తాడు. అలా టనాకా ఆలోచిస్తూ ఉండగా రీక్ అయితే టనాకాని అడుగుతాడు, ఎందుకు నువ్వు కొన్ని గంటల నుంచి మాట్లాడట్లేదు అని టనాకాని రీక్ అయితే అడుగుతాడు. నేను దాని గురించి థింక్ చేస్తున్నా, ఏం చేయాలి అని టనాకా అయితే ఆన్సర్ ఇస్తాడు. అలాగే టనాకా రీక్ని అయితే అడుగుతాడు, నిన్ను నేను కాకుండా ఇంకా ఎవరెవరు చూస్తారు అని టనాకా రీక్ని అడుగుతాడు. అప్పుడు రీక్ ఇలా చెప్తాడు, నేను పాస్ట్లో ఆ బుక్ తీసినప్పుడు ఎవరెవరైతే ఆ బుక్ ముట్టుకున్నారో, అంటే ఆ పోలీసులు కూడా ఎవరెవరైతే బుక్ ముట్టుకున్నారో వాళ్ళకి నేను కనిపిస్తావు అని రీక్ చెప్తాడు. అప్పుడు టనాకా అదంతా విని, అయితే నువ్వు ఆ బుక్ ఓనర్ నుంచి ఎంత దూరం అయితే ఉండగలవు అని అడుగుతాడు. అప్పుడు రీక్, అంతా ఇంత అని ఏమీ లేదు,
ఎంత దూరమైనా ఉండొచ్చు అని రియుక్ టనాకాతో అయితే చెప్తుంది. అప్పుడు టనాకా ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ ఉంటావో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు రియుక్ టనాకాతో 14 కిలోమీటర్స్ అని చెప్తాడు. అప్పుడు టనాకా అయితే ఆ రూల్స్ ప్రకారం నాకు అక్కడ ఏమీ ప్రమాదం లేదు, అయితే మనకు ఆ డిస్టెన్స్ సరిపోతుంది మనుషులను కలవడానికి, ఇంకా మనం చెప్పే విషయాలు అక్కడికి చేర్చవచ్చు. అయితే ఇంకో 2 ఇయర్స్లో నేను ఈ బుక్ యూజ్ చేస్తా, అప్పటి వరకు నువ్వు ఈ బుక్ని తీసుకెళ్ళిపో. తర్వాత నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, ప్రతిరోజు నీకు ఒక యాపిల్ని నేను ఇస్తా. ఇప్పుడు నువ్వు ఈ బుక్ తీసుకెళ్ళి 2 ఇయర్స్ తర్వాత నా దగ్గరికి రా అని టనాకా రియుక్తో చెప్తాడు. అదంతా విని రియుక్ అయితే నేను 2 ఇయర్స్ వరకు యాపిల్స్ లేకుండా ఉండాలా అని అంటాడు. అది విని టనాకా ఒకవేళ నువ్వు 2 ఇయర్స్ వెయిట్ చేయలేకపోతే నువ్వు ఈ బుక్ వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు అని టనాకా చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ ఆ డీల్ కొప్పుకొని ఆ బుక్ అయితే టనాకా రియుక్ అయితే ఇచ్చేస్తాడు. ఇక మనకు ఫ్లాష్ బ్యాక్ అయితే పూర్తయిపోతుంది. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రియుక్ ఆ డెత్ నోట్ని తీసుకొని టనాకాకి అయితే ఇస్తాడు. అప్పుడు టనాకా ఆ 2 ఇయర్స్ ఎలా గడిచింది రియుక్ అని అడుగుతాడు. అప్పుడు రియుక్ 2 ఇయర్స్ వరకు నేను యాపిల్స్ లేకుండా ఉన్నా, ఇదంతా నీ వల్లే. సరే అది పక్కన పెట్టు, ఇప్పుడు నువ్వు డెత్ నోట్ని ఏం చేయబోతున్నావు అని టనాకాని రియుక్ అడుగుతాడు. నేను ప్లాన్ చేసినట్టుగానే ఈ బుక్ని అయితే నేను ఇప్పుడు సేల్ చేయబోతున్నాను అని టనాకా అయితే మనందరికీ ఒక పెద్ద షాక్ అయితే ఇస్తాడు. అప్పుడు రియుక్ ఇలా అంటాడు, నువ్వే కదరా చెప్పావు 2 ఇయర్స్ బ్యాక్ ఈ టెక్నాలజీతో ఏదైనా ట్రాక్ చేయొచ్చు అని, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని రియుక్ టనాకాని అడుగుతాడు. అప్పుడు టనాకా నేను చెప్పింది కరెక్టే, నేను ఈ బుక్ని ఇప్పుడు సేల్ చేయబోతున్నాను, నేను అందుకే నిన్ను ముందుగానే అడిగా నువ్వు నా నుంచి ఎంత దూరం ఉండగలవని. అలా చెప్పి టనాకా రియుక్ ఒక యాపిల్ ఇచ్చి నువ్వు సాకురా టీవీ ఛానల్ దగ్గరికి వెళ్ళు, అది ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ దూరమే ఉంది, నువ్వు చెప్పావు కదా నువ్వు 14 కిలోమీటర్స్ దూరం ఉంటావని, సో నువ్వే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక నోటీస్ని అయితే అందరికీ చూపించాలి. అప్పుడు రియుక్ ఎందుకు అని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సాకురా టీవీ ఛానల్లో న్యూస్ అయితే చెప్తూ ఉంటారు. సో గైస్, ఇది ఈరోజు వీడియో. ఇదైతే పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 అయితే నెక్స్ట్ వీక్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అయితే థ్యాంక్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.